మై ఛానల్. నేను మీ దుర్గా గణేష్. మేము విజయవాడ సరౌండింగ్స్కి వచ్చామని చెప్పాను కదా. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేనైతే బయటికి వెళ్తున్నాను. అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి మేము రాజమండ్రిలోనే ఉన్నాము. అండ్ మా ఇంటికి వెళ్ళి రావడం తప్ప మరీ అంత లాంగ్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇండివిజువల్గా మాకు ఇక్కడ ఇటు సైడ్ అసలు ఏం తెలీదు. గూగుల్ మ్యాప్లో డీమార్ట్కి వెళ్తున్నాం అన్నమాట. గూగుల్ మ్యాప్లో డీమార్ట్ ఎక్కడ ఉందో చూసుకొని వెళ్తున్నాము. యాక్చువల్గా మేము బైక్ మీద వెళ్దామని అనుకున్నాము. అసలు బాగుంటుంది అలా బండి మీద వెళ్తే అని చెప్పేసి అనుకున్నాం. కానీ బయటకు వచ్చేసరికి ఎండ ఉందండి బాబు, చాలా దారుణంగా ఉంది. విజయవాడలో ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి అంటారు. నేనైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. అందుకని ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడే పక్కన దగ్గరే కదా అని చెప్పి. మేము ఉండే దగ్గరికి 29 to 30 kilometers వస్తుంది డీమార్ట్. మేము ఉండే దగ్గరికి ఏంటంటే అన్నీ కొంచెం లాంగే, మరి సిటీ సైడ్ అయితే ఏం కాదు. సో ఏదైనా కావాలంటే ప్లాన్గా ప్లాన్ చేసుకొని ఒకేసారి తీసుకోవాలన్నీ. డీమార్ట్కే వెళ్ళి తీసుకోవాలని ఏం లేదు, బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఐటమ్స్ కావాలి. మొత్తానికి ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం కదా, సో దానివల్ల కొంచెం ఎక్కువ ఐటమ్స్ అయితే పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాము. సో అలా లోకల్లో తీసుకునే కంటే కొంచెం డీమార్ట్కి వెళ్ళిపోతే బెటర్ కదా అని చెప్పి ఇంకా నా ఐడియా అనమాట. సో అందుకే మేము డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. రోడ్స్ కానివ్వండి, కొంచెం ట్రాఫిక్ అది కూడా చాలా ఎక్కువ ఉంది. మేము ఓన్లీ 30 kilometers ట్రావెల్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు డీమార్ట్ షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫుడ్కి అయితే వెళ్దాం అనుకుని మేము యాక్చువల్గా లంచ్ టైంలో అయితే బయలుదేరాము. ఇక్కడ ఏమైనా మంచి రెస్టారెంట్స్ ఉంటే ఇటు సైడ్ వాళ్ళు కానీ, ఆల్రెడీ మన సైడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కానీ మంచి రెస్టారెంట్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడనే కాదు, ఇప్పుడు ట్రై చేయకపోయినా నెక్స్ట్ టైం మళ్ళీ వస్తూ ఉంటాము. ఏమైనా షాపింగ్ కానీ లేదంటే ఏమన్నా వర్క్ ఉన్నా ఇటువైపు వస్తాము, అప్పుడు వెళ్ళి ట్రై చేస్తాం అనమాట. నేను కూడా అప్పుడు రివ్యూ ఇస్తాను. మనం నియర్ బై విజయవాడ వచ్చాము. ఇక్కడ రోడ్స్ చూసారా ఎంత బాగుందో. మనం అమరావతి అవన్నీ కూడా విజిట్ చేద్దాం ఫర్దర్ వీడియోస్లో. నేను కూడా చూసినట్టు ఉంటుంది, మీ అందరికి కూడా చూపించినట్టు ఉంటుంది. గాయస్ ట్రస్ట్ మీ, రోడ్స్ అయితే ఎంత బాగున్నాయో నియర్ బై సిటీకి వచ్చేసరికి. ఆ గ్రీనరీ అదంతా కూడా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎండ కూడా చాలా చాలా ఎక్కువ ఉందండి. అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ డీమార్ట్కి అయితే వచ్చేసాము. డీమార్ట్ ఏంటంటే ఇది ఎంట్రన్స్ చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళేసరికి చాలా పెద్దది అన్నమాట. ఇంకోండి డీమార్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాను. యాక్చువల్గా మేము రాజమండ్రిలో ఏంటంటే ఏది కావాలన్నా అక్కడున్న డీమార్ట్కి విజిట్ చేసేవాళ్ళం. సో దానివల్ల పిన్ టు పిన్ ఏది ఎక్కడ ఉంటుందని డైరెక్ట్ వెళ్ళి తెచ్చేసుకునేలా ఉండేదన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ టైం కదా మేము విజిట్ చేయడం. సో ఇది కూడా ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అసలు ఎక్కడ ఉంటాయి ఏంటనేది మొత్తం చూసాము. మొత్తం 3 floors ఉన్నాయి అనుకుంటా. 3 floors ఉన్నాయి. కింద వచ్చేసి మొత్తం గ్రాసరీస్ అవన్నీ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో ఫుట్వేర్, కిడ్స్ వేర్, అదే క్లాతింగ్ మొత్తం ఉన్నాయి. ఇలా అన్నీ తిరుక్కుంటూ అవన్నీ చూసుకుంటూ మేము అనుకున్నవి కాకుండా అనుకొని కూడా తెలియకుండా చాలా ఐటమ్స్ అయితే తీసేసుకున్నామండి. నేను ఇక్కడ చూసారా, అక్కడికి వెళ్ళినా ఆ కిడ్స్ వేర్లోకి వెళ్ళి చిన్నపిల్లలు అమ్మాయిలవే చూస్తాను నేను ఎక్స్పెషల్లీ, ఎందుకో తెలీదు. అమ్మాయిల ఫ్రాకులు, అమ్మాయి జీన్స్ ప్యాంట్లు అవి చూసి కాసేపు అలా రిలాక్స్ అయ్యాను అనమాట. యాక్చువల్గా కింద గ్రాసరీస్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉందన్నమాట గ్రాసరీస్ దగ్గర. సో ఇంకా అక్కడైతే షూట్ చేయడానికి అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే జస్ట్ మెన్స్ సెక్షన్ ఎలా ఉంది ఏంటనేది చూస్తున్నాను. ఇక్కడ స్పెట్స్ చూసారా, సేమ్ నాకు ఇది లాస్ట్ టైం నేను రాజమండ్రి డీమార్ట్ వ్లాగ్ చేసినప్పుడు సేమ్ ఇలాగే స్పెట్స్ పెట్టుకొని చేశాను. సో అదైతే గుర్తొచ్చిందనమాట నాకు, అందుకే స్పెట్స్ చూడగానే మళ్ళీ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ పైన ఫ్లోర్లో వచ్చేసి చాలా క్లాతింగ్ సెక్షన్ అయితే ఉందండి. హ్యూజ్ అనమాట, చాలా ఎక్కువ ఉంది. అదంతా చెక్ చేస్తున్నాము. గన ఏంటంటే జస్ట్ ఆ షర్ట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తున్నారు. అండ్ మేము ఇక్కడ హౌస్ అయితే మారిపోయాం కదా, సో దానివల్ల ఇక్కడ కర్టెన్స్ అవన్నీ కూడా కొంచెం నీడ్ ఉన్నాయి. కర్టెన్స్, ఫ్లోర్ మ్యాట్స్ అవన్నీ. సో కర్టెన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తున్నాను. లాస్ట్కి ఫైనల్గా
ఒక 5 ఎన్నో తీసుకున్నాను కర్టెన్స్. ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఒక 2-3 తీసుకున్నాను. 2 తీసుకున్నట్టున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ బాక్సులు డబ్బాలు ఉన్నాయి. గ్రాసరీస్ అవి వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చూస్తున్నాను. దీనికోసం వచ్చా అది తీసుకున్నా. అండ్ ఇక్కడ చూసారా, నేను యాక్చువల్గా కర్రీస్ కోసం కడాయి తీసుకుందాం. మెయిన్ అయితే ఫస్ట్ థింగ్ అది, తర్వాత గ్రాసరీస్, తర్వాత ఎక్స్ట్రా థింగ్స్ అని అనుకున్నాను. కానీ అది తప్ప మిగతా అన్నీ తీసుకున్నానండి. అక్కడికి వెళ్ళి చూస్తే ప్రైజెస్ సేమ్ ఆన్లైన్లో బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో బ్రాండెడ్వి ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఉంది. ఇంకా అందుకని ఇక్కడ వద్దులే, ఆన్లైన్లో బ్రాండెడ్ వస్తున్నాయి కదా, లైక్ ఇది ఇండస్ వ్యాలీ అవి ఉన్నాయి కదా, సో అదే ప్రైస్కి వస్తుంది. సో అవే తీసేసుకుందాము, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది కదా అని అన్నారని చెప్పి ఇంకా అదైతే తీసుకోలేదు. అండ్ ఇక్కడ గ్లాస్ బాటిల్స్, గ్లాస్ జార్స్ అవన్నీ చూస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్లాతింగ్, తర్వాత కిడ్స్ వేర్, తర్వాత గ్లాస్ ఐటమ్స్, కప్స్ ఎక్కువ చూస్తాను. అందుకే ఇక్కడ మొత్తం గ్లాస్ ఐటమ్స్, కప్స్ అవన్నీ చూస్తున్నాను. ఇక్కడ ఈ కప్స్ కలర్స్ చూసారా ఎంత డీసెంట్ కలర్సో. ఇవి కిచెన్లో ఆర్గనైజ్ చేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా మస్కిటో బ్యాట్స్, సేమ్ ఇప్పుడు నేను తీసాను చూసారా, అదే సేమ్ బ్యాట్ మా ఇంట్లో ఉంది. యాక్చువల్గా మేము కొని 2.5 years అలా అవుతుంది. ఇప్పటికీ స్టిల్ వర్క్ అవుతుంది అది. మీకు ఏమైనా నీడ్ ఉంటే తీసుకోండి. అప్రాక్స్గా 400 లోపే అది ప్రైస్. ఇక్కడ నేను ఎవరో ఏదో చూసి కొంచెం గనాకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. సో దానివల్ల అలా గంతులేస్తున్నాను. ఇక్కడ టాయ్స్ కలెక్షన్ ఉంది. ఆ టాయ్స్ కలెక్షన్ జస్ట్ నార్మల్గా చూస్తున్నా ఎలా ఉన్నాయి ఏంటనేది. కానీ మరీ ఎక్కువైతే లేవు టాయ్స్, ఎక్కువ ఫుట్వేరు, క్లాతింగ్ వేరే ఎక్కువ ఉంది ఇక్కడ. కానీ చాలా పెద్దది అన్నమాట, చాలా పెద్దది, ఎక్కువ ఐటమ్స్ కూడా ఉన్నాయి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ అందరికీ. అండ్ లాస్ట్లో ఇంక షాపింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా కార్ పార్కింగ్ తీసుకొచ్చేంతవరకు వెయిట్ చేశాను ఎండలో. ఇంక మొత్తం అన్నీ కార్లోకి షిఫ్ట్ చేసుకొని అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ డీమార్ట్లో దొరికే పాప్కార్న్ ఎంతమందికి ఇష్టం, నాకు గనకైతే చాలా ఇష్టం. మేము ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఖచ్చితంగా ఒక ప్యాకెట్ అన్న తీసుకుంటాము. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.